పట్టాలు కలిగిన పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా చందూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 17 సంవత్సరాల క్రితం మర్రి బోగడ కాలనీలో నిరుపేదలకు పట్టాలిచ్చి ఇప్పటివరకు స్థలాలు చూపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. తహసీల్దార్కు మెమోరాండం అందజేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కాబట్టి కమ్యూనిస్ట్ వాళ్ళు ఎర్ర జెండాలు ఏమంటారంటే ఉన్నోడికి కాదు నువ్వు పెట్టాల్సింది, గరీబోడికి పెట్టాలా, పేదోడికి పెట్టాలా, పేదోడికి సేవ చేయాలా. మనం పెట్టుమనేది లక్షలు పెట్టమంటలేం. వాడు ఉండటానికి ఇల్లు కల్పించండి, తినడానికి తిండి చూపెట్టండి, పని చేసుకోవడానికి పని చూపెట్టండి అని అడుగుతున్నాం. ఇది తప్పంటారు. ఎందుకంటే ఉన్నోడికి అవన్నీ మీ దగ్గర తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఈ ఉంటే ఇక ఇంకొకటి దగ్గర పోయి చేతులు దాపే పని ఉండదు కదా. కానీ ఉన్నోడు ఏమనుకుంటాడంటే వీళ్ళు ఎప్పుడు నాకు చేతులు దాపేటోళ్ళు ఉండాలా, నా కింద లాచారు ఉండాలా, వీళ్ళు లేకపోతే వీళ్ళ దగ్గర అవి వస్తే ఇక వీళ్ళు నాకు ఏ మేకై కూర్చుంటారు అనే బాధ వాళ్ళల్లో ఉంటుంది. అందుకోసం ఎర్రజెండా కిందకి పోవద్దు అంటారు. వాళ్ళు కోరుకున్నదే మనం చేస్తే ఇక మనకు వాళ్ళకున్న తేడా ఏంటి? కాబట్టి మనం పేదోడికి న్యాయం జరగాలంటే మనకు ఎర్రజెండా తప్ప ఇంకోటి ఆధారం కాదు. ఆ రకంగా మీరందరూ రేపు మళ్ళా మన నన్నిసాబు వారు చెప్తారు. ఒకరోజు కలెక్టర్ దగ్గరికి పోయి ఆ కలెక్టర్ దగ్గరికి కూడా మన బాధను చెప్పిన తర్వాత మనం భూమిలో ఆ జాగలోకి పోవాలా, కుర్చీలు వేయాలా, పోరాటం చేయాలా. అయితేనే మనకు జాగ దక్కుతుంది తప్ప లేకపోతే అయ్యో సర్పంచ్ ఇప్పిస్తా అన్నాడు కదా, లేకపోతే ఊళ్ళో పెద్ద మనిషి ఇప్పిస్తా అన్నాడు కదా, లేకపోతే ఎమ్మెల్యే చెప్పిండు కదా, ఎంపీటీసీ చెప్పిండు కదా అని అనుకుంటే ఇన్నేళ్ళు అదే ఎదురు చూస్తుంది. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి నన్నేసాబ్, నాయకులు సాయిబాబా, లక్ష్మణ్, సత్యనారాయణ, రాజయ్య, గ్రామస్తులు గంగామణి, సాయిలు, పద్మ, బాగవ్వ, అబ్బులు, గంగారం, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.